అదిగో ఆటో వస్తుంది, ఆపమ్మా. చెప్పండి అమ్మా. ఇదిగో బాబు, గాజువాకి వెళ్ళాలి బేరం మీద, వస్తావేటి? వస్తానమ్మా, 300 అవుద్ది. 300? 300 ఎందుకు? మేం గోవాకి అడగట్లే, గాజువాకే. మీరు మరీ చెప్తారమ్మా, 300కి ఎవరు గోవరకు రారమ్మా. అమ్మా 300కి బానే ఉంది కదమ్మా. సరే నువ్వే మాట్లాడు. ఫైనల్ బేరం చెప్పు బాబు. 250 అమ్మా. 250 ఎందుకయ్యా ఇక్కడి నుంచి ఇక్కడికి? మీరు ఇచ్చే 250కి డీజిల్ కూడా రాదమ్మా. మాకు తెలుసులే, అందరూ ఇదే చెప్తారు. మా ఆయన కూడా ఆటో డ్రైవరే. అమ్మా నాన్న ఆటో డ్రైవర్ కాదు కదమ్మా. సారీ మళ్ళా టంగ్ స్లిప్ అయింది, నువ్వే మాట్లాడు. అమ్మా మీ మాట కాదు నా మాట కాదు, 150 ఇవ్వండి, ఎక్కండి. 150 కాదు గాని 100కి వచ్చే బాబు. అమ్మా 100కి రావడం కుదరదమ్మా. నాకో 50, పాపకో 50 సరిపోద్ది కదా. పాపకైతే 50 రూపాయలు కూడా అవసరం లేదు, చిన్నపిల్ల, హాఫ్ టికెట్. చిన్నపిల్ల? 7th క్లాస్ చదువుతుంటే. అమ్మా నేను ఇంటర్ కదా చదువుతున్నాను. ఇంకోసారి మధ్యలో నోరిప్పవంటే చూపులతో కాదు, చంప పగలు కొట్టేస్తాను. బాబు 100కి వస్తానంటారా, లేదంటే లేదు. అమ్మా 100కి ఎవరు రారమ్మా. పదే రాడంట, ముందుకెళ్ళేద్దాం పద. అమ్మా 150 రూపాయలకి బానే ఉంది కదా, రా వెళ్ళిపోదాం. మళ్ళీ ఆటోలు దొరకపోతే ఇబ్బంది. ఏం అక్కర్లేదే, 100 రూపాయలకి ఆడే పిలిచి మరీ ఎక్కించుకుంటాడు. రానన్నాడు కదమ్మా, మళ్ళీ ఎందుకు ఎక్కించుకుంటాడు? పద మనమే 150కి ఎక్కిపోదాం. ఏం అవసరం లేదే, నేను 3 అంకెలు లెక్క పెడతాను, వాడే పిలుస్తాడు. చూడు, 1 2 ఏదో ఒకటి పిలిచేద్దాం. 3. అమ్మా రండి, 100 రూపాయలకి ఎక్కండి. పద. అమ్మా కీర్తి, తలనొప్పి వచ్చేస్తుంది, కొంచెం జండు బామ్ ఉంటే తీసుకురా. ఇంకో 3 సీరియల్ చూడు, తగ్గిపోతుంది. నాటకాలా? మాటలు ఎక్కువైపోతున్నాయి. A few moments later. కీర్తమ్మా, సారీ తల్లి, ఇందాక కోపంలో కొట్టేశాను, ఇంక కొట్టను. నువ్వెప్పుడు ఇంతే అమ్మా, కొట్టేస్తావు తిరిగి మళ్ళీ సారీ చెప్పేస్తావు. సారీ చెప్పేశాను కదా, ఇంక అక్కడికి వదిలే. ఆహా అవునా, సరే ఇదిగో ఇది తీసుకో, నలిపేసాయి, మళ్ళీ నార్మల్గా చెయ్యి. ఇంతకు ముందులా అయిందా? లేదు. నా మనసు కూడా అంతే, నలిగిపోయింది. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన మామూలుగా అయిపోదు. ఆహా, నీ పక్కన ఉన్న రిమోట్ ఒకసారి తీయమ్మా. టీవీ ఆన్ చేయి. అయిందా? లేదు. ఇప్పుడు దాన్ని 2 దెబ్బలేసి ఆన్ చేయి. ఇప్పుడు ఆన్ అయిందా? అయింది. మీ పిల్లలు కూడా అంతే, దెబ్బలు పడితే గాని మాటినరు. అయినా నన్నే లాజిక్లు అడుగుతావా? తోలు తీసేస్తాను. ఈ 90s మధ్య ఉన్నారే చాలా డేంజర్. వీళ్ళ దగ్గర లవ్ కన్నా లా పాయింట్స్ ఎక్కువ. ఏమన్నా? ఏం లేదమ్మా, మీ మదర్స్ అందరూ చాలా గ్రేట్ అంటున్నా. అది నాకెప్పుడో తెలుసులే.